ఈరోజే కోజాగరి పౌర్ణమి. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈరోజు రాత్రి లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో తిరుగుతూ ఎవరైతే ఉపవాసముండి తనని పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఈరోజు ఎవరైతే శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి. లక్ష్మీనారాయణల అనుగ్రహం వారికి తప్పకుండా కలుగుతుంది. మరి దీనికి సంబంధించిన వ్రతకథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథను విన్నంతనే సకల పాపాలు తొలగిపోతాయి. మరి ఆ కథ ఏంటి అంటే, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వ్రతం దారిద్ర వినాశక వ్రతం, కోజాగరి వ్రతం. పూర్వం ఒకానొక సమయంలో మహర్షులు వాలికిల్య మహర్షిని ఇలా కోరారు. ఓ వాలికిల్య మహర్షి, దరిద్రమంతా తొలగి లక్ష్మీదేవి సులుగా ప్రసన్నం కావాలి అంటే ఏ వ్రతాన్ని ఆచరించాలి? దాన్ని గురించి తెలియజేయమని వేడుకున్నారు. అప్పుడు వాలికిల్య మహర్షి కోజాగరి వ్రతకథను ఇలా వివరించారు. ఓ మహర్షులారా, శ్రద్ధగా వినండి. ఈ కథను విన్నంతనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటూ వాలికిల్య మహర్షి ఇలా చెప్పడం మొదలుపెట్టారు. పూర్వం మగధ దేశంలో వలితుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. వలితుడు గొప్ప పండితుడు, గొప్ప భక్తుడు, కానీ కటిక పేదవాడు. అతను ఎంతో పండితుడు, అలాగే దయాగుణం కలవాడు. కానీ ఆయన భార్య మాత్రం ఈయనకి పూర్తి విరుద్ధంగా ఉండేది. ఆమె పేరు చండి, పరమ గయ్యాలి. ఆమె ఎప్పుడూ కూడా తనకి బంగారం, పట్టు వస్త్రాలు కొనివ్వలేదని వలితుడిని మాటి మాటికి నిందించి వ్యతిరేకంగా ఉండేది. వలితుడు ఏ పని చేసినా వ్యతిరేకించేది, బాధ పెట్టే మాటలు పలికేది. భార్య ఎంత వేధించినా వలితుడు ఒక్క మాట కూడా అనేవాడు కాదు. భర్త మంచితనాన్ని అలుసుగా చేసుకుని రోజురోజుకు గయ్యాలితనం అధికమయ్యింది చండికి. ఒకసారి వలితుడు అతని స్నేహితుడైన గణేశ శర్మ వలితుడి బాధను చూసి ఆలోచించి ఇలా చెప్పాడు. నీవు ఏ పని చేయించుకోవాలి అన్నా దానికి వ్యతిరేకంగా పనిచేయమని నీ భార్యకు చెప్పు. అప్పుడు ఆమె నీకు అనుకూలంగా పని చేస్తుంది. కాబట్టి నీ పని జరుగుతుంది అని వలితుడి స్నేహితుడు వలితుడికి సలహా ఇచ్చాడు. కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్దికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్లుగా వలితుడు భార్యతో ఇలా అన్నాడు. ఓ చండి, రేపు మా తండ్రి గారి ఆబ్దికం. అయినా సరే నేను ఆబ్దికం చెయ్యాలి అనుకోవడం లేదు అని భార్యతో అన్నాడు. భర్త మాటలు విన్న చండి మామగారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి అన్న సంతోషంలో వలితుడు భార్య చండితో ఇలా పలికాడు. ఈ పిండాలను తీసుకువెళ్లి నదిలో పడేసి రమ్మన్నాడు. వెంటనే చండి పిండాలను ఊరిలోనే కాలువలో పడేసి తిరిగి ఇంటికి వచ్చింది. ఇది చూసిన వలితుడి మనసు విరక్తి చెందింది. దాంతో ఇల్లు వదిలి అరణ్యాలకి వెళ్లిపోయాడు. కొంతకాలం తర్వాత ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి వచ్చింది. సాయంకాలమయ్యింది. ఆ సమయంలో నాగకన్యలు ముగ్గురు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు. గవ్వలతో పాచికలు ఆడ్డానికి సిద్ధమయ్యారు. కానీ నాలుగో మనిషి లేకపోవడంతో ఎవరైనా ఉన్నారేమో అని చుట్టుపక్కల గాలించారు. అలా గాలిస్తున్న ఆ ముగ్గురి నాగకన్యలకు వలితుడు కనిపించాడు. ఇక నాగకన్యలు వలితుడితో పాచికలు ఆడ్డానికి రమ్మని కోరారు. అది జోదం కాబట్టి తాను ఆడను అన్నాడు వలితుడు. దానికి నాగకన్యలు ఇలా పలికారు. చూడు పండితుడా, ఈరోజు ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కలిసి భూలోకంలో సంచరిస్తూ ఎవరైతే గవ్వలతో పాచికలు ఆడుతూ కనిపిస్తారో లేదా గవ్వల శబ్దం చేస్తూ ఉంటారో వారి ఇంట్లోకి ప్రవేశించి వారిని అందలం ఎక్కిస్తుంది. కాబట్టి ఈరోజు పాచికలు ఆడడం నియమమని నాగకన్యలు ఒప్పించి వారితో కలిసి పాచికలు ఆడడానికి వలితుణ్ణి ఒప్పిస్తారు. ఇక నాగకన్యలు ముగ్గురు అలాగే వలితుడు నలుగురు కలిసి పాచికలు ఆడుతూ ఉంటారు.
ఇక లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కలిసి భూలోకంలో ఎవరు మేలుకుని ఉన్నారో చూడ్డానికి రాగా వారికి ఈ ముగ్గురు నాగకన్యలు మరియు వలితుడు గవ్వలతో పాచికలు ఆడుతూ కనిపించారు. దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వ సంపదలను ప్రసాదిస్తుంది. పేదవాడైన వలితుడు అపర కుబేరుడు అవుతాడు. ఇదంతా లక్ష్మీదేవి కరుణా కటాక్షాల వల్లనే అని వాలికిల్య మహర్షులకు వివరించాడు. కాబట్టి ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమినే కోజాగరి పౌర్ణమి అని పిలుస్తారు. కోజాగరి అంటే మేల్కొని ఉన్నది ఎవరు అని అర్థం. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి ఈ రోజు రాత్రి జాగరణ చేస్తూ గవ్వలతో పాచికలు ఆడేవారికి సర్వ సంపదలు చేకూరతాయని పురాణ వచనం. ఈ సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం. ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ఇలా పలికాడు. లక్ష్మి, ప్రజలలో ఎంత భక్తి పెరిగింది, అందరూ నారాయణ నారాయణ అంటూ జపిస్తున్నారు అని పలికాడు. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది. నాదా, అది మీకోసం కాదు, నా కరుణా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని పలకగానే విష్ణుమూర్తి ఇలా అంటాడు. అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించడం లేదు అంటాడు నారాయణుడు. అలా అయితే ఒక పరీక్ష పెడదాం, భక్తులకు అంది లక్ష్మీదేవి. సరే అంటాడు నారాయణుడు. దీంతో నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు. అప్పుడు గ్రామాధికారి తలుపు తెరిచి మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతాడు. దానికి అతను నా పేరు లక్ష్మీపతి, మీ నగరంలో హరికథ చెప్పాలని అనుకుంటున్నాను అంటాడు. దానికి గ్రామాధికారి అలాగా, మహాభాగ్యం, మీరు మా ఇంట్లో ఉండండి అంటాడు. మొదటి రోజు 10 మంది వస్తారు. రెండవ రోజు 3వ రోజుల్లో మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల భక్తి చూసి శ్రీహరి ఎంతగానో సంతోషపడతాడు. ఈ సమయంలోనే లక్ష్మీదేవి వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వస్తుంది. ఇంటికి తాళం వేసి హరికథకు వెళ్తున్న స్త్రీతో ఇలా పలుకుతుంది. నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్లు ఇవ్వమ్మా బిడ్డ అంటుంది. దానికి ఆమె అమ్మా, నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అంటుంది. దానికి వృద్ధురాలి వేషంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా పలుకుతుంది. నాకు కొంత నీరు ఇవ్వు, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు ఇస్తుంది. లక్ష్మీదేవి నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారపు చెంబుగా మారుతుంది. అది చూసిన ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి ఎంత మహిమగల తల్లివి, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు అన్నం పెడతాను అంటుంది. దానికి వృద్ధురాలి వేషంలో ఉన్న లక్ష్మీదేవి లేదు బిడ్డా, నాకు ఆకలిగా లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ సంఘటనతో ఆ స్త్రీ హరికథకు వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుపక్కల ఆడవారికి చెబుతుంది. దాంతో స్త్రీలందరూ మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు నుంచి హరికథకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది అంటాడు. ఎవరో ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువుతో ఏమి తాగినా తిన్నా ఆ వస్తువు బంగారంగా మారుతుంది అని సమాధానం చెప్తాడు న్యాయాధికారి. అప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమవుతుంది. గ్రామాధికారి కూడా ఆ వృద్ధురాలి దగ్గరకు పోయి ఇలా పలుకుతాడు. అమ్మా, నేను హరికథ నిర్వహిస్తున్నాను, మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి మీ ఇంటికి నేను మొదటే వచ్చాను, మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండడంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోతే నేను వస్తాను అంటుంది. దీంతో గ్రామాధికారి నేనిప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను అంటాడు. ఆ రోజు హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఇలా పలుకుతాడు. మహారాజా, ఇక మీరు ధర్మశాలలో ఉండండి,
అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటాడు. ఇంతలోనే లక్ష్మీదేవి వచ్చి గ్రామాధికారితో ఇలా పలుకుతుంది. మీరు బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అంటుంది. ఇలా గ్రామాధికారి బయటకు వెళ్ళగానే లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడితో ఇలా పలుకుతుంది. ప్రభు, ఇప్పుడు ఒప్పుకుంటారా? భక్తులు మీకోసం కాదు, నా కోసమే మీ నామం జపిస్తున్నారని అని అంటుంది. వెంటనే నారాయణుడు, అవును, ఇదంతా నీ ప్రభావమే. కానీ నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడ నా కథలు చెబుతారో అక్కడే నీవు ఉంటావు అని నారాయణుడు వైకుంఠానికి బయలుదేరతాడు. ఆ తరువాత ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లోకి ఈ తల్లి రావాలని కోరుకుంటారు. అప్పుడు లక్ష్మీదేవి అందరితో ఇలా చెప్తుంది. నేను కూడా వెళ్తున్నా. నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం. మీరు నారాయణుణ్ణి పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకే వెళ్ళిపోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది లక్ష్మీదేవి. ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు పూజలు అందుకుంటాడో అక్కడ మహాలక్ష్మి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని మన పెద్దల మాట. ఈరోజు అంటే అక్టోబర్ 28వ తేదీ రాత్రి రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం. ఎంతో శక్తివంతమైన రోజు ఇది. ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల దరిద్రాలు తొలగిపోతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో సుమంతుడు అనే ఆశ్రమ విద్యార్థి ఉండేవాడు. అతను ఒకరోజు అడవి మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. దురదృష్టం కొద్దీ అతను అడవిలో దారి తప్పిపోయి కొందరు ఆటవికులకు దొరికిపోయాడు. ఆటవికులు సుమంతుణ్ణి బంధించి వాళ్ళ కులపెద్ద వద్దకు తీసుకుపోయారు. తమ కులదేవతకు బలి ఇవ్వడానికి చక్కని కుర్రాన్ని తీసుకువచ్చారని కులపెద్ద ఎంతగానో సంతోషించాడు. వారిని అభినందించి బలికి ఏర్పాట్లు చేయమని కులపెద్ద ఆజ్ఞాపించాడు. సుమంతుడికి విషయమంతా అర్థమైంది. తనకు కీడు తప్పదని, చంపేస్తారని అర్థమైంది. ఇక తన పని అయిపోయినట్లే అని అనుకుని భయంతో వణికిపోతూ ఉన్నాడు. చుట్టూ చూస్తే బలి కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అప్పుడు సుమంతుడికి గురువుగారి మాటలు జ్ఞాపకం వచ్చాయి. కష్ట సమయంలో ధైర్యాన్ని కోల్పోరాదని, ధైర్యంతో ఉంటే దేన్నైనా సాధించవచ్చని గురువుగారు చెప్పిన మాటలు సుమంతుడికి గుర్తుకు వచ్చాయి. ఇక ధైర్యం తెచ్చుకుని ఎలాగైనా చెర నుండి బయటపడే తీరాలని సుమంతుడు నిర్ణయించుకున్నాడు. ఇక కాస్త ప్రశాంతంగా ఆలోచించాడు. కాసేపటికి ఒక మెరుపులాంటి ఆలోచన సుమంతుడికి తట్టింది. ఎదురుగా ఒక పెద్ద సమస్య ఉన్నప్పుడు ఎవరికైతే బుర్ర సరిగ్గా పనిచేస్తుందో వారే విజేతలు కాగలరని గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ధైర్యం తెచ్చుకున్నాడు సుమంతుడు. దీంతో సుమంతుడు ఆటవికుల పెద్దతో ఇలా అన్నాడు. అయ్యా, నన్ను బలి ఇవ్వమని మీ దేవత మీకు చెప్పిందా అని అడిగాడు. దానికి కులపెద్ద ఇలా పలికాడు. లేదు, మా దేవత చెప్పలేదు. రాతి విగ్రహం ఎక్కడైనా మాట్లాడుతుందా? మనమే భక్తితో అమ్మవారికి బలి సమర్పించాలి, చల్లగా చూడమని మొక్కాలి అని బదులు చెప్పాడు. దానికి సుమంతుడు ఇలా పలికాడు. అదేమిటి, మీ దేవత మీతో మాట్లాడదా? ఎంతో విడ్డూరంగా ఉందే. ఏదో తప్పు చేసి ఉంటారు మీరు, అందుకే మీతో మాట్లాడడం మానేసింది అమ్మవారు అన్నాడు సుమంతుడు. దాంతో కులపెద్ద కలవరంగా చూశాడు. అదే అదనుగా సుమంతుడు మరింత ధైర్యం తెచ్చుకుని ఇలా పలికాడు. అమ్మవారు మీతో మాట్లాడడం లేదు కానీ నాతో మాట్లాడుతుంది అని అనగానే సుమంతుడి మాటలు విన్న చుట్టుపక్కల వాళ్ళంతా ఒక్కసారిగా తుల్లిపడ్డారు. దీంతో కులపెద్ద కాస్త తేరుకుని, ఏమిటి, మా దేవత నీతో మాట్లాడుతుందా? అది మేము నమ్మాలా అని వెటకారంగా అంటాడు. దానికి అడవికుల్లో ఒకడు ఇలా అంటాడు. మేము అడవిలో ఉంటాం కదా అని మమ్మల్ని అంత తక్కువగా అంచనా వేయకు. నీ ఎత్తులు మాకు తెలుసులే అని పలుకుతాడు. దానికి సుమంతుడు అదేమీ లేదు, నేను నిజమే చెప్తున్నాను అని పలుకుతాడు. దానికి కులపెద్ద ఇలా అంటాడు.
అయితే అమ్మవారు ఏం మాట్లాడిందో చెప్పు అని అడగగానే సుమంతుడు నన్ను బలి ఇవ్వద్దు అని పలికిందని, ఒకవేళ బలి ఇస్తే అలా చేయడం వల్ల ఆమె సంతోషించదు సరికదా, కోపగిస్తానని చెప్పమందని పలికాడు సుమంతుడు. సుమంతుడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అలా పలకగానే అందరూ కూడా ఆలోచనలో పడ్డారు. సుమంతుని మాటలకు అందరూ పగలబడి నవ్వుతూ, ఈ సమయంలో ఎవరైనా ఇలాగే మాట్లాడతారు, నీ మాయమాటలు మేము నమ్మం, బలి జరిగే తీరుతుందని అందరూ ముక్తకంఠంతో పలుకుతారు. కానీ సుమంతుడు ధైర్యాన్ని కోల్పోడు. ఈ సమయంలో బెదిరితే చావు తప్పదని గ్రహించి వారితో సుమంతుడు ఇలా అంటాడు, దయచేసి అరవకండి, అమ్మవారు ఏదో చెబుతుంది, నన్ను విననివ్వండి అని ఆజ్ఞాపించినట్లుగా ధైర్యంగా గంభీరంగా చెప్తాడు. దాంతో ఆ ఆటవికులంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతారు. ఇక సుమంతుడు చెవిపై చెయ్యి పట్టుకుని ఏదో వింటున్నట్లుగా నటిస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో సరే అమ్మా సరే అమ్మా అంటూ వింటున్నట్లుగా నమ్మిస్తాడు. ఇక పరుగున వెళ్ళి విగ్రహం యొక్క పాదాల మీద పడి నమస్కారం చేసి వెనక్కి వచ్చి నిలబడతాడు. దూరంగా చూస్తున్న చుట్టుపక్కల ఆటవికులు నిజంగా తల్లి సుమంతుడితో మాట్లాడిందా అనే అనుమానంలో పడతారు. ఇక సుమంతుడు కులపెద్దవైపు తిరిగి ఇలా అంటాడు, అయ్యా, తల్లి చెప్పిన మాటలు మీతో చెప్తున్నాను. ఈరోజు పట్టపగలు కొంత సమయం రాత్రిగా మారితే నన్ను విడిచిపెట్టమని, లేకుంటే బలి ఇవ్వమని చెప్పింది తల్లి. మాట ప్రకారం కొంతసేపు వేచి చూడండి. ఆమె చెప్పిన ప్రకారం జరగకపోతే నేనే స్వయంగా బలిపీఠం ఎక్కుతాను అని సుమంతుడు పలకగానే కులపెద్ద సరే అంటాడు. కులపెద్ద మళ్ళీ ఇలా అంటాడు, ఈ విషయం మాలో ఎవరికీ చెప్పకుండా నీతోనే ఎందుకు చెప్పింది అమ్మవారు అని ప్రశ్నిస్తాడు. దానికి సుమంతుడు ఏమాత్రం తడబడకుండా, మీరు నన్ను ఎత్తుకుని రావడమే అమ్మవారికి ఇష్టం లేదు, అందుకే మీ పట్ల అమ్మవారు అలిగిందని చెప్పి మరింత నమ్మకంగా చెప్తాడు. దీంతో కులపెద్ద, అతను ఒక రుజువు చెప్పాడు కదా, అందరూ ఆ సమయం వరకు వేచి ఉండండి, తేడా వస్తే అప్పుడే బలిద్దాం అంటాడు కులపెద్ద. అందరూ కులపెద్ద మాటలు గౌరవించి ఊరుకుంటారు. ఆ రోజు గ్రహణం. దీంతో సుమంతుడు చాలా ధీమాగా ఉంటాడు. అందరూ ఆకాశం వైపు చూస్తూ ఉండగానే రావలసిన సమయం రానే వచ్చింది. గ్రహణం పట్టి అడవంతా చీకటి అయిపోతుంది. సుమంతుని మాట నిజం కావడంతో ఆ ఆటవికులంతా జై జై ధ్వనులు చేస్తూ క్షమించమంటూ అమ్మవారి పాదాలపై పడతారు. ఇటువంటి గ్రహణం గత 80 సంవత్సరాలుగా రాలేదని గతంలో గురువుగారు చెప్పారు. అంత వయసు కలవారు ఆ గూడెంలో లేకపోవడంతో సుమంతుడి పథకం పారింది. ఆ ఆటవికులు సుమంతుని పట్ల ఎంతో భక్తితో గురుకులం తోవ వరకు దిగబెట్టి క్షమించమని వేడుకున్నారు. ఇక సుమంతుడు ఊపిరి పీల్చుకుని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఈ కోజాగరి పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి శుచి శుభ్రంగా స్నానం చేసి ఇంట్లో తూర్పు దిక్కున లక్ష్మీదేవి పూజా మండపాన్ని ఏర్పాటు చేయాలి. లక్ష్మీ ప్రతిమను కాని ఫోటోను కాని ఉంచి విఘ్నేశ్వర పూజ చేసి లక్ష్మీదేవిని ఆరాధించాలి. ధూప దీప నైవేద్యాలు పెట్టి భక్తి శ్రద్ధలతో లక్ష్మీ అష్టోత్తరాలు శ్లోకాలు చదివి పూజ చెయ్యాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. రాత్రంతా జాగరణ చేసి అక్ష క్రీడను అంటే గవ్వలు లేదా పాచికల ఆటను ఆడుతూ అర్ధరాత్రి లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి పాల కడిలో పుట్టింది. పాచికలుగా ఉపయోగించే గవ్వలు చంద్రుడు ఆమె తోబట్టువులు. ఈ వ్రతం వల్ల పాల కడలిలో తోబట్టువులంతా ఒకచోట చేరినట్టు అవుతుంది. ఈరోజు ఆడామగ తేడా లేకుండా అందరూ వేకువనే మేల్కోవాలి. కాలకృత్యాలు తీర్చుకుని పూజా మందిరాన్ని అలంకరించి లక్ష్మీదేవి ప్రతిమను ఏర్పాటు చేసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం కొబ్బరి నీరు మాత్రమే తాగి ఉండాలి. పాయసాన్ని అమ్మవారికి నివేదించాలి. అర్ధరాత్రి వరకు జాగరణ ఉండి ఆ పాయసాన్ని దేవికి నివేదన చేసి దాన్నే ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తరువాత బంధుమిత్రులంతా కలిసి పాచికలు ఆడాలి.
తెల్లవార్లు జాగరణ చెయ్యాలి. ఇలా చేయడం వల్ల దేవి అనుగ్రహానికి పాత్రులవుతారని నమ్మకం. ఆశ్వయుజ మాసం సమకాలం. గాలి, నీరు, వాతావరణం ప్రశాంతంగా ఉంటాయి. అనేక పుష్పాలు వికసించి పుప్పొడిని, పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటాయి. ఇవన్నీ గాలిలో తేలుతూ వెన్నెల కిరణాలతో మమేకమవుతాయి. చంద్ర కిరణాల్లోని ఆరోగ్య లక్షణాలు, ప్రకృతిలోని ఔషధ గుణాలు గాలి ద్వారా వచ్చినవి అన్నీ ఆ పాయసంతో కలుస్తాయని, ఆ విధంగా ఆ ప్రసాదంలో ఆరోగ్యం ఇమిడి ఉంటుందని, గవ్వలాట మానసిక ఉల్లాసాన్ని తెచ్చి పెడుతుందని పెద్దలు చెబుతారు. ఒరిస్సాలో దీనిని లక్ష్మీ పూర్ణిమగాను, బెంగాల్లో సోనో పూర్ణిమగాను, మధ్యప్రదేశ్లో శరత్ పూర్ణిమగాను, ఆంధ్రప్రదేశ్లో కోజాగరి వ్రతంగాను, ఛత్తీస్గఢ్లో శరత్ పూర్ణిమగాను, ఇతర ప్రాంతాల్లో ధన పూర్ణిమగాను జరుపుకుంటారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.